శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అహంకారం కాదు, ఆత్మ గౌరవం. మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి. మీరు సహనంతో స్పందిస్తే రాజయోగం ప్రారంభమవుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి సాధారణ సంవత్సరం కాదు. ఇది గర్వాన్ని పరీక్షించి గౌరవాన్ని పెంచే సంవత్సరం. మీ రాశి రాజసిక రాశి. మీరు ఎక్కడ ఉన్నా మీ ప్రతిభ కనిపించాలి, మీ మాటకు విలువ ఉండాలి అని కోరుకుంటారు. కానీ ఈ సంవత్సరం గ్రహస్థితి, ముఖ్యంగా గురు శని రాహుకేతు ప్రభావం వల్ల మీ అహంకారం, మీ సహనం, మీ నాయకత్వాన్ని పరీక్షిస్తుంది. ఇది మిమ్మల్ని కోల్చడానికి కాదు, మరింత గొప్ప స్థాయికి తీసుకెళ్ళడానికి. ఈ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే 2026లో మీ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు కావచ్చు. మఖ 1, 2, 3, 4 పాదాల వారికి, పుబ్బ 1, 2, 3, 4 పాదాల వారికి, ఉత్తర 1వ పాదం వారికి ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం ఎలా ఉండబోతుందో ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుందాం. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. 2026లో మీకు ఎదురయ్యే ప్రధాన పరీక్ష బయట సమస్యలు కాదు, మీ అహం. కొన్ని సందర్భాల్లో మీ మాట వెంటనే వినిపించుకోకపోవచ్చు. మీరు చేసిన పని తక్షణం గుర్తింపు పొందకపోవచ్చు. శని మీకు ఒక పాఠం నేర్పుతాడు. గౌరవం బలవంతంగా రాదు, సహనంతో వస్తుంది. మీరు ఈ సంవత్సరం సహనం పాటిస్తే మీ గౌరవం మరింత పెరుగుతుంది. సంవత్సరం మొదటి భాగంలో ఆదాయం బాగుంటుంది, కొత్త అవకాశాలు వస్తాయి, గౌరవంతో కూడిన ఆదాయం పెరుగుతుంది. కానీ మీ ఖర్చులు కూడా ప్రతిష్టాత్మకంగా ఉంటాయి. ఇక రెండవ భాగంలో ఆకస్మిక ఖర్చులు రావచ్చు. ఈ సంవత్సరం మీకు డబ్బు సంపాదించడం కాదు, డబ్బును తెలివిగా నిల్వ చేయడం నేర్పుతుంది. పూర్తి రాజయోగం ఒక్కసారే రాకపోవచ్చు, కానీ మీరు గమనించని విధంగా మీ స్థానం బలపడుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది, సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఒక ప్రత్యేక సందర్భంలో మీరు అందరి ముందు ప్రశంసలు పొందుతారు. అదే మీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభం. మీకు ఒక కీలకమైన బాధ్యత ఇవ్వబడుతుంది. మీరు టీంను నడిపించే పరిస్థితి వస్తుంది. ప్రమోషన్ ఆలస్యం కావచ్చు, కానీ వచ్చిన తర్వాత స్థిరంగా ఉంటుంది. పై అధికారుల దృష్టిలో మీరు నమ్మకమైన వ్యక్తిగా మారతారు. నాయకత్వం అంటే ఆదేశాలు కాదు, బాధ్యతను మోసే శక్తి. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి, బ్రాండ్ విలువ పెరుగుతుంది. కానీ పార్ట్నర్షిప్లో జాగ్రత్త అవసరం. అతి ఆత్మవిశ్వాసం కొన్ని సమస్యలకు దారి తీస్తుంది. రియల్ ఎస్టేట్, గోల్డ్, లగ్జరీ రంగాల్లో లాభం ఉంటుంది. పెళ్లి కాని వారికి మంచి పరిచయం కావచ్చు, కానీ మీరు ఎక్కువ అంచనాలు పెట్టే అవకాశం ఉంది. పెళ్ళైన వారికి చిన్న గొడవలు రావచ్చు, కారణం మాటలు కాదు, అహంకారం. 2026లో మీకు నేర్పే పాఠం ప్రేమే గెలవాలి, అహంకారం కాదు. పిల్లల విజయాలు మీకు గర్వం కలిగిస్తాయి. వారి చదువులో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో ఒక శుభకార్యం జరగవచ్చు, మీ కుటుంబ గౌరవం పెరుగుతుంది. విదేశీ ఉద్యోగ అవకాశాలు రావచ్చు, ఒక ప్రతిష్టాత్మక ఆహ్వానం కనిపిస్తుంది. డాక్యుమెంటేషన్ ఆలస్యం కావచ్చు, కానీ ఈ సంవత్సరం చివరిలో ప్రయాణ యోగం బలపడుతుంది. ఆ రోజు మీరు తీసుకునే నిర్ణయం మీ కెరియర్, గౌరవం, భవిష్యత్తు దిశను పూర్తిగా మారుస్తుంది. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ అవకాశాలు అకస్మాత్తుగా మీ ముందుకు వస్తాయి. ఆ సమయంలో భయం కాదు, ధైర్యం మీకు విజయాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం ఒక ముఖ్యమైన వ్యక్తి మీ ప్రతిభను గమనించే అవకాశం ఉంది. మీరు నిశ్శబ్దంగా చేసిన పని అందరి ముందు వెలుగులోకి రావచ్చు. మీ కష్టం ఎవరికీ కనిపించలేదనుకున్న కాలం దానిని బయట పెడుతుంది. ఆ రోజు మీ గౌరవం ఇంకా ఒక స్థాయి పెరుగుతుంది. ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో మీరు ముందుకు వచ్చి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అందరూ సందేహంలో ఉన్నప్పుడు మీరు తీసుకునే నిర్ణయం సమస్యను పరిష్కరించవచ్చు. ఆ సమయంలో మీ ధైర్యం
మీ నాయకత్వాన్ని నిరూపిస్తుంది. అదే మీ ప్రతిష్టను పెంచే సందర్భం అవుతుంది. ఈ సంవత్సరం మీ అభిప్రాయం చాలా చోట్ల ముఖ్యమవుతుంది. కుటుంబంలో, ఉద్యోగంలో, సమాజంలో మీరు చెప్పిన మాట చివరి నిర్ణయంగా మారే సందర్భాలు అవుతాయి. అది మీ స్థానం బలపడుతున్న సంకేతం. గతంలో ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేసి నిర్లక్ష్యం చేసి ఉంటారో వాళ్ళు మీ ప్రతిభను గుర్తించకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. కానీ 2026లో పరిస్థితి మారుతుంది. మీ ఎదుగుదల చూసి అదే వ్యక్తులు ఆశ్చర్యపడే పరిస్థితి వస్తుంది. అది మీ సహనానికి దక్కే ప్రతిఫలం. కుటుంబంలో ఒక ముఖ్యమైన బాధ్యత మీ చేతికి రావచ్చు. ఆ నిర్ణయం కుటుంబ సభ్యుల జీవితాలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ మార్గదర్శకంగా మారుతుంది. అదే మీ కుటుంబ గౌరవాన్ని పెంచుతుంది. ఒక సంఘటన మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా మార్చవచ్చు. మీరు ముందుగా భయపడ్డ పని ఈసారి ధైర్యంగా పూర్తి చేస్తారు. ఆ విజయం మీలో ఒక కొత్త నమ్మకాన్ని కలిగిస్తుంది. నేను చేయగలను అనే భావన మీ జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది. ఒక ఆకస్మిక ప్రయాణం మీ జీవితానికి కొత్త ఆలోచనను ఇస్తుంది. ఆ ప్రయాణం వల్ల కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు, కొత్త అవకాశాలు కనిపించవచ్చు. కొన్నిసార్లు ఒక ప్రయాణమే జీవిత దశను మార్చేస్తుంది. మీరు నిశ్శబ్దంగా చేసిన కష్టం అప్పటి వరకు కనిపించకపోయినా సమయం వచ్చినప్పుడు అందరికీ స్పష్టంగా కనిపిస్తుంది. అదే మీ గౌరవానికి అసలు ప్రారంభం. బీపీ, స్ట్రెస్, హృదయ సంబంధిత సమస్యలు, అలాగే కొన్ని ఆరోగ్య హెచ్చరికలు రావచ్చు. వ్యాయామం, సూర్య నమస్కారాలు, విశ్రాంతి ఇవి చాలా అవసరం. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. అహంకారం కాదు, ఆత్మ గౌరవం. మీరు కోపంతో స్పందిస్తే సమస్యలు పెరుగుతాయి. మీరు సహనంతో స్పందిస్తే రాజయోగం ప్రారంభమవుతుంది. మీరు ఈ సంవత్సరం నిదానాన్ని ఇస్తాయి. ఈ సంవత్సరం మీకు చెప్పే ఒకే మాట అహంకారం కాదు, ఆత్మ గౌరవం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయండి, ఆల్ అనే ఆప్షన్లో సేవ్ చేయండి. 2026 శ్రీ పరాభవనామ సంవత్సరం సింహరాశి వారికి ఇది అహంకారానికి పరీక్ష, కానీ చివరికి రాజసిక గౌరవానికి ఆరంభం. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ వారాహి తంత్ర జ్యోతిష్యం పరిహారాలు. మనిషి జీవితం కాలానికి అధీనమై ఉంటుంది. కాలం వ్యతిరేకమైనప్పుడు మనిషి అనేక రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. జీవితంలో అభివృద్ధి లేకపోవడం, వివాహం కాకపోవడం, వృత్తి వ్యాపారాల్లో ఇబ్బందులు, దాంపత్య సంతాన సమస్యలతో తల్లడిల్లుతున్న వారు, గ్రహపీడ, దుష్ట ప్రయోగాల వలన ఇబ్బందులు, ఎంత కష్టపడినా చేపల చెరువులు కలిసి రాకపోవటం, నరదిష్టి వంటి అమానుష శక్తులచే పీడింపబడినప్పుడు మీ జాతక చక్రంలోని గ్రహస్థితులను అనుసరించి ప్రస్తుతం మీరు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలకు అవసరమైన తంత్ర పరిహారాలు చూపగలరు. శ్రీ వారాహి అమ్మవారి ఆశీస్సులతో వాక్సిద్ధి, మంత్రసిద్ధి, దైవసిద్ధి పొంది తంత్ర జ్యోతిష్యం ద్వారా ఎంతో మందికి పరిష్కారం చూపిస్తున్న తంత్ర జ్యోతిష్య నిపుణులు పాలంకి సుబ్రహ్మణ్య శర్మ గారిని సంప్రదించండి.